RTI Live News. Ask for right. జీసీసీ ద్వారా కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి జీవన్ డిమాండ్ చేశారు. జీడి పంటకు మద్దతు ధర ఇచ్చి జీసీసీ ద్వారా కొనుగోలు చేసి జీడి పంట రైతాంగాన్ని ఆదుకోవాలని మన్యం పార్వతీపురం జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం కలెక్టర్ ఆఫీసులో ఏఓకి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సూరయ్యతో పాటు హాజరై మెమరాండం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన్యం పార్వతీపురం జిల్లాలో సుమారు 40 లక్షల ఎకరాలు జీడి పంట సాగులో ఉన్నదని అన్నారు. గత 3 సంవత్సరాల నుండి ప్రకృతిలో వచ్చిన మార్పుల వలన జీడి పంట దిగుబడి రాక జీడి రైతులు చాలా నష్టపోయారన్నారు. అదే మాదిరిగా ఈ ఏడాది కూడా ఆశించినంత స్థాయిలో జీడి పంట దిగుబడి రాదని ఇటీవల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై చేస్తున్న పాదయాత్ర సందర్భంగా జీడి రైతులను కలిసిన సమయంలో సిపిఐ బృందం వద్ద జీడి రైతులు వాపోయారు. జిల్లా కలెక్టర్ స్పందించి జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలని మెమరాండం ద్వారా కోరడమైంది. 1 కేజీ జీడి పిక్కకు 200 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయాలి. 1 కేజీ జీడి పిక్కకు 200 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయాలి. ఇవ్వాలని 1 క్వింటాల్కు జీడి పిక్కలకు 16,000 రూపాయల నుండి 18,000 వరకు పెంచాలి. 3 సంవత్సరాల నుండి జీడి పంట దిగుబడి రాక నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు బిటి నాయుడు పాల్గొన్నారని ఆర్టీఐ న్యూస్ జర్నలిస్ట్ సంతోష్ పాణిగ్రాహికి ఒక ప్రకటనలో తెలిపారు. జీడి రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని, అలాగే జీడి పంటను జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్వతీపురం మన్యం జిల్లా సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు జీడి రైతాంగాన్ని ఆదుకోవాలని కలెక్టరేట్లో డిఆర్ఓ గారికి కలిసి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే గత 3 సంవత్సరాల నుండి జీడి పంట పండక జీడి పండించే రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. వారిని వెంటనే ప్రభుత్వం పరంగా ఆదుకోవాలని డిమాండ్ చేశాను. అలాగే ఈ సంవత్సరం కూడా గతంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేసిన సందర్భంగా జీడి రైతులు కలిసేటప్పుడు ఈ సంవత్సరం కూడా పెద్దగా ఆశించినంత పంట దిగుబడి రాక ఇబ్బంది పడుతున్నాము. అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని జీడి రైతాంగం వాపోయారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసింది ఏంటంటే జీసీసీ ద్వారా జీడి పిక్కను కొనండి. అలాగే 1 కేజీ జీడి పిక్కకు 200 రూపాయలు ధర ఇవ్వండి. అలాగే 1 కింటా జీడి పిక్కకు 16,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు ధర పెంచి కొనుగోలు చేయండి. అలాగే ఈ 3 సంవత్సరాల నుంచి నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి కోట జీవన్తో, జిల్లా కార్యవర్గ సభ్యులు బరుగులి సూరయ్య, జిల్లా సమితి సభ్యులు బిటి నాయుడు గారు పాల్గొన్నారు. ఓకే, ఒకసారి